దయచేసి కూర్చోండమ్మా. అందరూ కూర్చోవాలి. ప్రేమ స్వరూపులందరికీ కొంచెం వాల్యూమ్ పెంచు, ఎక్కువ పెంచు. ఫలం మనోరథం పుత్ర పౌత్ర ప్రవర్ధనం మండుదాన విశ్వరథేన మిత్ర వరుణాయ జయదే सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय उमापतये पशुपतये नमो नमः। पूर्वक नमस्कार नम उग्राय भीमाय नमो मुखे शुद्धोदकस्नानार्थे आपोहिष्टामयो भुवहस्तान ऊर्जे दधातना रक्षसे शिवतमोरसहस्य भागिने हरः निर्वणादरः जनयथाजनः शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रा सुवसना निर्लाभिदेनो सुधुगा पूजमाना परमेश्वराय नमो नमः। इतमस्त्रिग्मार्थे अक्षासर्पयामि समर्पयामि ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रयापदेरे सहायमुदुस्तादु आयुष्यभग्रियं भजमन्तभ्रञ्जज्ञोपवेदं परमस्तु देवः सावादिरोधाय नमो नमः। यज्ञोपयामि दिव्यस्य गन्धां धारयामि चन्द्रे नमः। देवस्य पत्यै नमः। रुद्रस्य देवस्य पत्ने नमः। उग्रस्य देवस्य पत्यै नमः। भीमस्य देवस्य पत्ने नमः। महदो देवस्य पत्यै नमः। ज्ञानाविह परमलपत्र पुष्पाकर्पयामि पुष्पै पूजये वनस्पतिर्भिर्वर्णाना गन्धैः सुषिम्यताः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्णामि। सर्वदेवताय नमः। श्री पूर्णाहुति अधिष्ठान देवताय नमः। इति नानाविध परमलपत्र पुष्पाक्षासर्पयामि पुष्पै पूजयामि नमः। धूपमाग्रापयामि। ओम धूर्वन्तं धूर्वसंयोस्मान् धूर्वतितं धूर्वयं वयं धूर्वामः। प्रत्यक्ष दीपां दर्शयामि। ओम सात्यं त्रिवर्तसंयुक्तं मण्डलायोजितं प्रियो एवं त्रैलोक्यविरामः सत्यादेवं प्रेष्यामि देवाय परमात्मने देवानन्दर शुद्ध आचमनीयान् समर्पयामि। नैवेद्यार्थे श्री मंडपस्थानाय सर्वदेवताय नमः। श्री पूर्णाहुति अधिष्ठान देवताय नमो नमः। नैवेद्यार्थे या फलिर्या फलनीर्या पुष्पायाश्च पुष्पिणीः अवलाश्च मण्डले एकानि समुद्रस्य गृह इमे श्रीपुराचूर्ण कुङ्कुमविलेपनं समर्पयामि। याश्च पुष्पिणीः अर्थे नारिकेलशकलानि वेदना समर्पयामि। ओम भूर्भुवस्पः लक्ष्मीराष्ट्रश्च या मुखे दयामासकं सृजामसि।
విష్ణవే సాహ యజ్ఞేశ్వర జగదీశ్వర राजा रामचंद्र भगवान के राजा महाराज के ओम सप्तदे यज्ञे समिद सप्तदिक्वा सप्तदशय सप्तधाम प्रियाय सप्तधात्वाय नंद सप्तयोनि रावण स्वामी चत्वारि पंच षड् सप्त अष्ट नव दश एकादश గుళ్ళపాడు కోలాటం పిల్లలు వాళ్ళ టీచర్ గారిని తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. గుళ్ళపాడు కోలాటం పిల్లలు వాళ్ళ టీచర్ గారిని తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. టైం లేదు, తొందరగా రావాలి. మాచర్ల శాసనసభ్యులు మన సాధువులకు ఒక మంచి పని చేసే విధానాన్ని వారి ద్వారా నేను తీసుకురావాలనేసి భగవంతుని ప్రార్థన చేస్తూ సాధువులందరికీ కూడా మంచి శ్రేయస్సు కలిగేటువంటి విధానాన్ని వీరి ద్వారా డబ్బు పెద్ద ఖర్చు ఉండదు, దాని ద్వారా మనందరికీ మేలు కలిగేటువంటి విషయం అది. దాన్ని తేలిగ్గా మనం చేసుకోవచ్చు. దాని వారికి సపరేట్గా కూర్చోబెట్టి ఇది విధానం తెలియవచ్చి దాని ద్వారా వారు అంగీకరించే విధానంగా
దాని మనందరికీ కూడా సాధు సంతులందరూ కూడా శ్రేయస్సు కలిగే విధానం శాశ్వతమైనటువంటి విధంగా ఇది సింపుల్గా కాదు, శాశ్వతంగా ఉండేది. అది పట్టుతో పని లేదు, వాళ్ళు డబ్బు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అటువంటి విధానం ఉన్నది భగవద్గీతలో మనకు తెలియజేశారు. అటువంటి విధానాన్ని మన ద్వారా వారి ద్వారా మీ అందరికీ శ్రేయస్సు కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఇటువంటి అమూల్యమైనటువంటి రత్నాన్ని వీళ్ళందరికీ కూడా కలగజేయమనేసి వీరి యొక్క మాటల్లో తెలియబెట్టమని తెలుసు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత ఎన్నికల ముందు దైతలో ఆ రోజు మీ అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఆ రోజు చెప్పాను, నా చేతనైనంత వరకు ఈ విషయమైన హైందవ సమాజానికి అభివృద్ధికి అలాగే గురువుగారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి సహాయకుడిగా ఉంటానని చెప్పేసి ఆ రోజు తెలియజేశాను. అదే మాటకి ఈరోజు కూడా కట్టుబడి ఉన్నానని చెప్తూ మీ అందరికీ గురువుగారు ఫలానదే అని ఉపదేశించలేదు. వారు ఏదైతే చెప్పారో దాన్ని పూజా తప్పకుండా చేసే బాధ్యతను స్వీకరిస్తానని చెప్పి ఈ సభాముఖంగా ఇంతమంది గురువుల మధ్య చెప్తాను. మహాత్ముల యొక్క ఆశీర్వచనాలు ఉంటే అంతటి వాళ్ళు అవుతారనేసి ఈ సందర్భంగా రావచ్చును సాక్షిగా తెలియజేస్తున్నాను. అటువంటి మంచి మనసు, మంచి బుద్ధిని ఆ శ్రీరామచంద్రుడు కలిగేసి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నాడు. భవిష్యత్తులో నా ఉద్దేశపూర్వకంగా వారు రాష్ట్ర ప్రజలకి ఒక పదవిని పొందాలనేసి కూడా మీ అందరూ కూడా ఆశీర్వదించవలసింది. చూడండి అమ్మా ఒకసారి గురుగారు ఇటు. ఈ కార్యక్రమానికి చేసిన మన శాసనసభ్యులకి మరి 24 గంటలు కూడా దైవ కార్యక్రమం ఉండే మన సాధువులకి, మన కాశీ స్వామి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రజారకానికి ఉన్నారు.